గత ప్రభుత్వాలు మహిళలను వంటింటికే పరిమితం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల స్వశక్తితో ఎదగాలని వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు వడ్డీ లేని దాదాపు 18 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. అనంతరం సుమారు 48 కోట్ల రూపాయలతో నిర్మించనున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు, మన అక్కజెల్లెళ్లకు, మహిళా సంఘాలకు కాంగ్రెస్ హయాంలో అంతకుముందు పావులా వడ్డీకి ఇచ్చేది. గత 10 ఏళ్ళు ఆ పావులా వడ్డీ కూడా గత ప్రభుత్వం మహిళలకు కూడా, అక్కజెల్లెళ్లకు కూడా ఆ పైసలు వడ్డీ లేని రుణాలు ఏదైతుందో ఆ పావులా వడ్డీ కూడా ఎగ్గొట్టారు. ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వడ్డీ పావుల వడ్డీ కూడా కాదు, అసలు వడ్డీ లేకుండానే మనము రుణాలు ఇస్తాం మహిళలకు అని చెప్పి ఆ యొక్క పథకాన్ని, మరి ఆ పథకం కింద ఈ రోజు ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ వాళ్ళ అకౌంట్లకు జమ చేసే కార్యక్రమం ఈరోజు చెక్కుల రూపకంగా ఒక పోచంపల్లి మున్సిపాలిటీలోనే 1,11,00,000 రూపాయలు ఆ వడ్డీ కింద వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అంటే బ్యాంక్ ఏదైతే మిత్తి కడుతుందో, లెక్క చేస్తుందో ఆ లెక్క మహిళలు కట్టే బదులు ప్రభుత్వం నేరుగా కట్టే కార్యక్రమం ఈ రోజు చేస్తున్నాం. అట్లాంటి స్కీము ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దాదాపు 2 కోట్ల రూపాయలు, 1,90,00,000 పెట్టడం జరిగింది. మరి ఇట్లా పార్కులకు 1,20,00,000 పెట్టడం జరిగింది. 15 కోట్ల రూపాయలతోటి ఒక్క పోచంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. అంతకుముందు చేసినాయి కాక, అంటే పోచంపల్లిలో ఈ స్థాయిలో 45 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా కానీ రీతిలో ఈ రోజు వచ్చినాయి. రోడ్లు అవుతున్నాయి, హెచ్ఎండి నిధులు కానీ, సీతక్క గారు, గౌరవ సీతక్క మంత్రి గారి ద్వారా పంచాయతీరాజ్ రోడ్లు అయితేంది, హెచ్ఎండి నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేసేది కానీ, మూసి మీద బ్రిడ్జిలు వేసే కార్యక్రమం కానీ, ఇవన్నీ గొప్పగా చేసే కార్యక్రమం ఈ రోజు అన్ని చేసుకుంటా